Gurubhyo Namaha. Today class is conic section. In conic section, ellipse. Class number 12. In class number 11, I told that two different forms of ellipse. ఎలిప్స్ యొక్క టూ డిఫరెంట్ ఫార్మ్స్ చెప్పుకున్నమాట. అంటే x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1. ఏ గ్రేటర్ దెన్ b ఒక ఫామ్, ఏ లెస్ దెన్ b సెకండ్ ఫామ్. ఈ ఫస్ట్ ఫామ్కి సెకండ్ ఫామ్కి కూడా 15 పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ 15 పాయింట్స్ కూడా డయాగ్రామ్ వేసుకుని చక్కగా కూడా ప్రజెంటేషన్ తోటి నీట్గా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ విధంగా వస్తుందనేది కూడా మనం డెరైవ్ చేసుకున్నాం. అంటే x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1. దాని ప్రూఫ్ కూడా డిస్కస్ చేసుకున్నాం క్లాస్ నెంబర్ 10లో. ఓకే, ఈ క్లాస్ నెంబర్ 12లో రిమైనింగ్ 2 ఫార్మ్స్ మాట. అంటే దట్ మీన్స్ ద స్టాండర్డ్ ఫార్మ్ x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ellipse having the center 0, 0. That center shifting to another point. That means translation. To translate the standard form, by default form ఏంటి x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1. ఆ స్టాండర్డ్ ఫామ్ని మనం ఆరిజిన్ నుంచి ఎనదర్ పాయింట్కి షిఫ్ట్ చేస్తే కనుక దట్ ఈస్ ఫామ్ నెంబర్ 3. అలాగే ఫామ్ నెంబర్ 2ని అందులో కూడా సెంటర్ 0, 0 ఉంటుంది. ఆ సెంటర్ని ఎనదర్ పాయింట్కి షిఫ్ట్ చేస్తే కనుక ఫామ్ నెంబర్ 4 ఫామ్ అవుతుందన్నమాట. ఇలా మొత్తం 4 ఫామ్స్ ఉంటాయి. 4 ఫామ్స్ ఈక్వేషన్స్ ఏంటంటే కనుక ఫామ్ నెంబర్ 1 x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ గ్రేటర్ దెన్ b. ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, b వాల్యూ తక్కువగా ఉంటుంది. ఓకే, అంటే దట్ మీన్స్ ద మేజర్ యాక్సిస్ కోయిన్సైడ్ విత్ x యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఎక్కడ ఉంటుందంటే కనుక x యాక్సిస్ మీద ఉంటుంది అన్నమాట ఫామ్ 1లో. మైనర్ యాక్సిస్ y యాక్సిస్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ 2 x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ లెస్ దెన్ b. ఇన్ ఫామ్ 2 ద మేజర్ యాక్సిస్ అలాంగ్ విత్ y యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఎక్కడ ఉంటుందంటే కనుక y యాక్సిస్ మీద ఉంటుంది అనమాట. మైనర్ యాక్సిస్ ఏమో x యాక్సిస్ ఉంటుంది. జస్ట్ రివర్స్ అవుతుంది అనమాట. ఫామ్ 1కి రివర్స్ అనమాట. ఓకే, దాని ఈక్వేషన్ అది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫామ్ నెంబర్ 3 ట్రాన్స్లేట్ ద సెంటర్ 0, 0 టు అనదర్ పాయింట్. దట్ పాయింట్ ఈజ్ h, k. అంటే ఫామ్ 1లో ఉన్నటువంటి ఫామ్ 1 యొక్క సెంటర్ 0, 0ని h, k పాయింట్ దగ్గరికి ట్రాన్స్లేషన్ చేస్తే ఫామ్ 3 ఏర్పడుతుంది. దాని యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది x మైనస్ h హోల్ స్క్వేర్ బై a² ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b² ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ గ్రేటర్ దెన్ b. ఈ ఫామ్ 3లో కూడా మేజర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. అంటే ఫామ్ 3లో మేజర్ యాక్సిస్ ఎలా ఉంటుంది మరి ట్రాన్స్లేషన్ చేసాం కాబట్టి x యాక్సిస్తో కోయిన్సైడ్ అయిపోయింది ఫామ్ 1. ఆ ఫామ్ ఏమవుతుందంటే కానీ x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది అనమాట. అది ఫామ్ 3. ఫామ్ 4 ఈక్వేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఈజ్ x మైనస్ h హోల్ స్క్వేర్ బై a² ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b² ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ఏ లెస్ దెన్ b. అంటే ఇక్కడ మేజర్ యాక్సిస్ ఎలా ఉంటుందంటే కనుక ప్యారలల్ టు y యాక్సిస్, అంటే మైనర్ యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్. ఇప్పుడు మనం ఫామ్ నెంబర్ 3, ఫామ్ నెంబర్ 4 దీనికి కొన్ని పాయింట్స్ రాసుకుందాం. అంటే 15 పాయింట్స్ అవసరం లేదు. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అన్ని ఫామ్స్కి ఒకేలా ఉంటుంది. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అన్ని ఫామ్స్కి ఒకటే ఉంటుంది. అయితే ఎసెంట్రిసిటీ ఫామ్ 1కి ఫామ్ 3కి ఒకేలా ఉంటుంది. అలాగే ఫామ్ 2కి ఫామ్ 4కి ఒకేలా ఉంటుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఒకేలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకే ఉంటాయి. కామన్ పాయింట్స్ అన్నీ కూడా మనం తీసేసి ఆ 15 పాయింట్స్లోంచి కొన్ని పాయింట్సే రాద్దాం. అలా వస్తే 10 to 12 పాయింట్స్ వస్తే ఆ పాయింట్స్ మాత్రం రాసుకుందాం. ఓకే, ఫామ్ నెంబర్ 3. ఓకే, ఫామ్ 1కి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడా మీకు గుర్తుంటే కనుక అవే పాయింట్లకి మనం x కోఆర్డినేట్కి h యాడ్ చేస్తాం, y కోఆర్డినేట్కి k యాడ్ చేస్తాం. అందుకని పెరాబోలాలో మీరు 9 ఫామ్స్ కూడా ఫస్ట్ 8 ఫామ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని బట్టి సిమిలర్గా ఇక్కడ మనం వీటిని మనం చేయొచ్చు. అంటే యాడ్ చేయటమే తీసుకుని వెళ్ళిపోయి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి x² బై a² ప్లస్ y² బై b² ఈజ్ ఈక్వల్ 0 అంటే ఇలా ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ సెంటర్ 0, 0 ఉన్నటువంటి ఎలిప్స్ అన్నమాట. ఇది ఈ ఎలిప్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇది సెంటర్ 0, 0 ఉన్నటువంటి ఎలిప్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ట్రాన్స్లేషన్ చేస్తున్నాం సమ్ h, k పాయింట్ దగ్గర వితౌట్ చేంజింగ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. ఆరిజిన్ షిఫ్టెడ్ టు అనదర్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషన్ చేసామంతే. ఈ ఎలిప్స్ని ఇలా తీసుకెళ్ళామన్నమాట. అప్పుడు సెంటర్ ఏమవుతుందంటే h, k అవుతుంది. ఫస్ట్ పాయింట్ సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు h, k. దీని సెంటర్ 0, 0 కదా. మరి ఆరిజిన్ షిఫ్ట్ చేసాం పాయింట్ దగ్గరికి h, kకి. అప్పుడు వెంటనే దీని సెంటర్ ఏమవుతుందంటే కనుక h, k అవుతుంది. నెక్స్ట్ ఫోకై చూడండి. మరి మామూలు ఒరిజినల్గా ఫామ్ 1కి ఫోకై ఏంటి AE, 0 మైనస్ AE, 0. ఏఈకి h యాడ్ చేయండి, 0కి k యాడ్ చేయండి.
అంతే. సో ఫోకై ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ హెచ్ కామా కే, అలాగే ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఈ ప్లస్ హెచ్ కామా కే. సో ఫామ్ వన్లో ఉన్నటువంటి వెర్టిసెస్ ఫోకైకి హెచ్ కామా కే యాడ్ చేసిన దగ్గర నేను చేసింది మైనస్ ఏఈ కామా జీరో, ఏఈ కామా జీరో, మైనస్ ఏఈ కామా జీరో. ట్రాన్స్లేషన్ జరిగింది కాబట్టి ఆ యొక్క లెంత్లో అంటే హెచ్ కామా కే కోఆర్డినేట్స్ దానికి యాడ్ చేసాం. ఏఈ ప్లస్ హెచ్ కామా కే మైనస్ ఏఈ ప్లస్ హెచ్ కామా కే, అంతే సేమ్. అలాగే ప్రొజెక్షన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొజెక్షన్స్ ఏంటి ఏ బై ఈ ప్లస్ హెచ్ కామా కే, జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఈ ప్లస్ హెచ్ కామా కే ప్రొజెక్షన్స్. సో ఫామ్ వన్లో ప్రొజెక్షన్స్ ఏంటి ఏ బై ఈ కామా జీరో, మైనస్ ఏ బై ఈ కామా జీరో. ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ యాడ్ చేయండి, వై కోఆర్డినేట్ కే యాడ్ చేయండి. ఓకే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఈ ప్లస్ హెచ్ కామా కే, జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బై ఈ ప్లస్ హెచ్ కామా కే. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బీ స్క్వేర్ బై ఏ యూనిట్స్. ఇది చేంజ్ అవ్వదు, అంటే ట్రాన్స్లేషన్ జరిగినంత మాత్రాన లెంత్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. సపోజ్ ఒక బస్సు పాల్గొల్లో బయలుదేరింది, అది సీతారాంపురం వచ్చింది, ఆ బస్సు యొక్క లెంత్ 10 మీటర్స్. అది ట్రాన్స్లేషన్ జరిగింది పాల్గొల్ నుంచి సీతారాంపురం, ట్రాన్స్లేషన్ జరిగితే దాని లెంత్ పెరగడం కానీ తగ్గడం జరగదు. అలాగే ఈ ఎలిప్స్ని ఇక్కడికి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ మేజర్ యాక్సెస్ ఉంది చూసారా, ఇది 2a యూనిట్స్ అంటే 2a యూనిట్సే ఉంటుంది ఇక్కడ కూడా, ట్రాన్స్లేషన్ వల్ల దాని ఎఫెక్ట్ ఉండదు. అందుకని లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a యూనిట్స్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్ బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 2b యూనిట్స్. సో ఈ యొక్క వాల్యూ కూడా చేంజ్ అవ్వదు, మేజర్ యాక్సెస్ లెంత్లు చేంజ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లేటరా రెక్టా. లేటరా రెక్టా యొక్క ఎండ్ పాయింట్స్ ఏంటి మనం అక్కడ చెప్పుకున్నాం. అక్కడ ఏమని చెప్పుకున్నాం ఎండ్ పాయింట్స్ లెటర్ ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ ఒకటి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ, ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటాయి మొత్తం. లేటరా రెక్టాకి 4 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం బీ స్క్వేర్ బై ఏ కామా ఏఈ, నెక్స్ట్ బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ కామా మైనస్ ఏఈ. ఇలా 4 పాయింట్స్ కూడా మనం అక్కడ డిస్కస్ చేసుకున్నాం, అవి ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ టు అని ఇంక లాస్ట్లో మనం ఇక్కడ రాసుకోవాలి. ఇది వెర్టిసెస్. వెర్టిసెస్ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫామ్ 1కి ఏంటి ఏ కామా 0 మైనస్ ఏ కామా 0. వెర్టెక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా 0 మీన్స్ ఏ ప్లస్ హెచ్ కామా కే, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ హెచ్ కామా కే. ఆ కోఆర్డినేట్స్ హెచ్ కామా కే ఫామ్ 1కి యాడ్ చేస్తాం. ఏ ప్లస్ హెచ్ కామా కే, ఏ డాష్ మైనస్ ఏ ప్లస్ హెచ్ కామా కే వెట్స్ వచ్చేసినాయి. ఇక నేను రాస్తాను చూడండి, ఎల్ వాల్యూ రాస్తాను. ఎల్ వాల్యూ ఏంటి ఏఈ కామా ప్లస్ హెచ్ బీ స్క్వేర్ బై ఏ ప్లస్ కే. ఇలా నేను 2 రాస్తున్నాను, మీరు రిమైనింగ్ 2 మీరు రాసుకోండి. అదేంటి ఎమ్ డాష్. అలాగే ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ప్లస్ హెచ్ మైనస్ ఏఈ ప్లస్ హెచ్ ఏఈ ప్లస్ హెచ్ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ ప్లస్ కే. అంటే ఫామ్ 1లో ఉన్నటువంటి ఎలిప్స్కి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లాటస్ రెక్టంలో 2 రాశాను నేను. ఎల్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏంటి ఏఈ కామా బీ స్క్వేర్ బై ఏ, దానికి హెచ్ యాడ్ చేయండి, కే యాడ్ చేయండి. అంటే ఏఈ ప్లస్ హెచ్ కామా బీ స్క్వేర్ బై ఏ ప్లస్ కే. ఎల్ డాష్ ఏఈ ప్లస్ హెచ్ కామా మైనస్ బీ స్క్వేర్ బై ఏ ప్లస్ కే. అలాగే ఎమ్ డాష్ ఇంక మిగతా రూమ్ మీరు ఫామ్ 1లో చూసుకుని దానికి హెచ్ కామా కే యాడ్ చేసుకుని మీరు ఇక్కడ ఎమ్ వాల్యూ ఎమ్ డాష్ వాల్యూ 2 కూడా కంప్లీట్ చేయండి. ఓకే, సో ఇక్కడికి మనకి ఈ ఫామ్ 3కి దిస్ ఈజ్ ఫామ్ 3. ఫామ్ 3కి మనం 8 పాయింట్స్ రాసుకున్నాం. ఇంకా రిమైనింగ్ పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక నెక్స్ట్ ఇవి చెరిపేసిన తర్వాత నేను రాస్తాను. ఓకే, సో ఫామ్ 3 ఏంటి ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై a square plus y minus k whole square by b square is equal to 1 where a greater than b. And that means form 1 is translated to h comma k point. The center is equal to h comma k. Foci s is equal to s dash is equal to projections z dash, length of the latus rectum, next length of the major axis, length of the minor axis, end points of the lateral recta, vertices a dash. సో ఈ 8 పాయింట్స్ కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ పాయింట్స్ మీరు ఇవన్నీ కూడా చక్కగా డయాగ్రామ్ వేసుకోండి. ఫస్ట్ డ్రా ది డయాగ్రామ్.
డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఈ 8 పాయింట్స్ రాసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ కూడా మనం అన్ని పాయింట్లు రాసేసుకుందాం. దానికి 15 పాయింట్స్ రాసాం కాబట్టి దీనికి కూడా 15 పాయింట్స్ రాసేసుకుంటే నో ప్రాబ్లం. ఓకే, సో ఇవి ముందు కాపీ చేసుకుని చక్కగా నోట్స్లో కాపీ చేయండి, రైట్ డౌన్. ఓకే, మొత్తం 4 ఎండ్ పాయింట్స్ కూడా ఇక్కడ రాయటం జరిగింది. నేను చూడండి M డాష్ కూడా రాశాను, మీరు కాపీ చేసుకోండి. ఓకే, సో మొత్తం డయాగ్రామ్ వేసుకుని 8 పాయింట్స్ కూడా చక్కగా రాసుకుని కాపీ చేసుకోండి, రైట్ డౌన్, కాపీ ఇట్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇవన్నీ కూడా ఈక్వేషన్స్. సో మనం 15 పాయింట్స్ ఫామ్ 1కి 15 పాయింట్స్ రాసుకున్నాం కాబట్టి ఫామ్ 3 కూడా 15 పాయింట్స్ రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్. ఈ మేజర్ యాక్సెస్ కావాలి నాకు, అంటే దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, మేజర్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ యొక్క ఎక్స్ యాక్సెస్కి ప్యారల్గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఎలా ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు సమ్ యూనిట్స్. ఎంత డిస్టెన్స్లో ఉంది, y ఈజ్ ఈక్వల్ టు అంటే k యూనిట్స్ అన్నమాట. ఓకే, h, k కదా, ఈ యొక్క డిస్టెన్స్ అంతా కూడా ఇక్కడ నుంచి డిస్టెన్స్ అంతా కూడా k యూనిట్స్. అంటే ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు k. అంటే యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇది కొంచెం డిస్టెన్స్ పైన ఉంది కాబట్టి ఎన్ని యూనిట్స్లో ఉంది, k యూనిట్స్లో ఉంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్ అని చెప్పొచ్చు. స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు k. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్, దిస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సెస్. వాట్ ఈస్ ది ఈక్వేషన్ ఆఫ్ y యాక్సెస్, x ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంత డిస్టెన్స్ మూవ్ అయింది కాబట్టి ఎన్ని యూనిట్స్ మూవ్ అయిందంటే కనుక h యూనిట్స్ మూవ్ అయింది. సో ఈక్వేషన్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు h యూనిట్స్. అంటే ఫామ్ 1లో ఏవైతే ఉన్నాయో అవే మనం చేసాం కదా. ఫామ్ 1లో ఈక్వేషన్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ ఈజ్ ఎక్స్ యాక్సెస్, ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఆ 0కి k యాడ్ చేసామట, y కోఆర్డినేట్ కాబట్టి. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్ x ఈజ్ ఈక్వల్ టు 0, ఆ 0కి h యాడ్ చేసాం, ఎందుకంటే x కోఆర్డినేట్ కాబట్టి. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a బై e. అంటే ఇక్కడ కూడా అంతే సేమ్, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a బై e ప్లస్ h. x సంబంధించినటువంటి h కోఆర్డినేట్ యాడ్ చేయాలి. సో ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a బై e ప్లస్ h. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ ఫామ్ 1లో ఏంటి, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ ఏమని చెప్పుకున్నాం, ప్యారలల్ టు y యాక్సిస్, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a ప్లస్ h. h యాడ్ చేయటమే, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a. బికాస్ టాంజెంట్స్ ఎలా ఉన్నాయి, y యాక్సిస్ ప్యారల్గా ఉన్నాయి, y యాక్సిస్ ప్యారల్గా ఉన్నాయి, x ఈజ్ ఈక్వల్ సమ్ యూనిట్స్, ఆ యూనిట్స్ h యూనిట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ lateral recta. దట్ మీన్స్ ఈక్వేషన్స్ ఆఫ్ lateral recta, దట్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు y యాక్సిస్. సో x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ae. ఫామ్ 1లో ఏంటి, ఈక్వేషన్స్ ఆఫ్ lateral recta, x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ae. ఫామ్ 3లోకి వచ్చేటప్పటికి xకి సంబంధించింది కాబట్టి h యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్, నో చేంజ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎసెంట్రిసిటీ తోటి మనం క్లోజ్ చేసేద్దాం. ఈ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్. నెక్స్ట్ 15 పాయింట్ పారామెట్రిక్ పాయింట్స్ అనేవి అక్కడ మనం ఇక్కడ రాసుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత మనకి నో నీడ్. అందుకని ఆ పారామెట్రిక్ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు స్టిల్. కాబట్టి 14 పాయింట్స్ తోటి మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, సో మొత్తం టోటల్గా ఫామ్ 3కి 14 పాయింట్స్ కవర్ చేసుకున్నాం అన్నమాట. అంటే ఫామ్ 3ని అంటే 0 దగ్గర ఉన్నటువంటి సెంటర్ ఫామ్ 1ని h, k సెంటర్ దగ్గరికి ట్రాన్స్లేషన్ చేయటం ద్వారా మనం 14 పాయింట్స్ కూడా చక్కగా రాసుకున్నాం. డయాగ్రామ్ వేసుకుని ఈ 14 పాయింట్స్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే చదవాలి బాగా, నీకు గుర్తుపెట్టుకోవాలన్నమాట. డయాగ్రామ్ వేసి వాటి పాయింట్లు చక్కచక్క చెప్పగలిగేలా ఉండాలన్నమాట. ఓకే, సో ఫామ్ 3 ఈజ్ కంప్లీటెడ్. 14 పాయింట్స్ తోటి ఫామ్ 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఫామ్ 3 అదేంటి, ఫామ్ 2ని అది ఫామ్ 2 ఆర్ దగ్గర ఉంటుంది, ట్రాన్స్లేషన్ చేస్తామన్నమాట. ఓకే, రైట్ ఆన్ ది ఫామ్ నెంబర్ 4. ఓకే, ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫామ్ 4 ఈజ్ x మైనస్ h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ a లెస్ దెన్ b.
ఓకే, దాని యొక్క ఫామ్ 2కి కండిషన్ ఏదైతే ఉందో అదే కండిషన్ అనమాట. ఫామ్ టూ ఎలా ఉంటుంది, ఇలాగే సేమ్ ఫామ్ 2కి సంబంధించినటువంటి 15 పాయింట్స్ ఎక్సెప్ట్ పారామెట్రిక్ పాయింట్స్ అండ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసి వాటికి హెచ్కామాకే యాడ్ చేయడమే. సో ఇన్ దిస్ కేస్ ఫామ్ 2 ట్రాన్స్లేట్ టు అనదర్ పాయింట్ సమ్ హెచ్కామాకే. ఆరిజిన్ని హెచ్కామాకి దగ్గర ట్రాన్స్లేట్ చేసాం కాబట్టి సెంటర్ ఎంత అవుతుందంటే కనుక హెచ్కామాకే. సి ఈజ్ ఈక్వల్ టు హెచ్కామాకే. నెక్స్ట్ ఫోకై, ఫామ్ 2కి ఫోకై ఏంటి, 0, B, 0, -B. ఆ జీరోకి హెచ్ యాడ్ చేయండి, బిఈకి కే యాడ్ చేయండి. సో ఫోకై ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, కే ప్లస్ బిఈ. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, కే మైనస్ బిఈ. ఫోకై ఏంటి, 0, BE, 0, -BE. దానికి మనం ఏం యాడ్ చేయాలి, హెచ్, కే యాడ్ చేసాం. దట్ ఈక్వల్ టు హెచ్, కే ప్లస్ బిఈ, హెచ్, కే మైనస్ బిఈ. లేదా -BE ప్లస్ కే అని రాసుకున్నా పర్లేదు, ఇలా రాసుకున్నా పర్లేదు, -BE ప్లస్ కే, బోత్ ఆర్ సేమ్. ఓకే, ఒక ఫార్మేట్ అలవాటు చేసేసుకొని గుర్తుపెట్టుకోవడం కూడా, ట్యూన్ చేయాలి మైండ్ని. ఓకే, అందుకని ఎస్ డాష్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొజెక్షన్స్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ప్రొజెక్షన్స్ ఏంటి, 0, B/E, 0, -B/E, హెచ్, కే యాడ్ చేయండి, హెచ్, B/E ప్లస్ కే. జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, -B/E ప్లస్ కే. ప్రొజెక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వెర్టిసెస్, ఏ ఈజ్ ఈక్వల్ టు జీ. ఇక్కడ ఫామ్ 2లో వెర్టిసెస్ ఏంటి, 0, B, 0, -B అంటే హెచ్, B ప్లస్ కే. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు బి డాష్, బి కదా, బి ఈజ్ ఈక్వల్ టు హెచ్, B ప్లస్ కే. బి డాష్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, -B ప్లస్ కే. వెర్టిసెస్ కంప్లీటెడ్. అంటే ఫామ్ 2కి సంబంధించి చూసుకునే వాటిలో హెచ్, కే యాడ్ చేస్తుంది. ఇంత మన లాజిక్స్ ఏం ప్లే చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ట్రాన్స్లేషన్ జరిగింది కాబట్టి ఎడిషన్. ఓకే, నెక్స్ట్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ లేటరల్ రెక్టా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, నేను ఫామ్ 2కి సంబంధించినటువంటి ఎండ్ పాయింట్స్ ఆఫ్ లేటరల్ రెక్టా. ఓకే, ఎల్ A²/B, BE. దీనికి ఎంత యాడ్ చేయాలి, ఇక్కడ హెచ్ యాడ్ చేయాలి, ఇక్కడ కే యాడ్ చేయాలి. A²/B ప్లస్ హెచ్, BE ప్లస్ కే. అలా మన హెచ్, కేలు యాడ్ చేసుకుని వెళ్ళిపోవటమే, ప్లస్ హెచ్, B ప్లస్ కే. నెక్స్ట్ ఎం ప్లస్ హెచ్, -BE ప్లస్ కే. నెక్స్ట్ -A²B ప్లస్ హెచ్ యాడ్ చేయండి, దీనికి కే యాడ్ చేయండి. L ఈజ్ ఈక్వల్ టు A²/B ప్లస్ హెచ్, BE ప్లస్ కే. L డాష్ ఈజ్ ఈక్వల్ టు -A²/B ప్లస్ హెచ్, BE ప్లస్ కే. M ఈజ్ ఈక్వల్ టు A²/B ప్లస్ హెచ్, -BE ప్లస్ కే. M డాష్ ఈజ్ ఈక్వల్ టు -A²/B ప్లస్ హెచ్, -BE ప్లస్ కే. దీస్ ఆర్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ లేటరల్ రెక్టా. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 కంప్లీట్ అయింది. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్, దట్ మీన్స్ BB డాష్ ఈజ్ ఈక్వల్ టు 2B యూనిట్స్, నో చేంజ్. ఫామ్ 2కి ఏదైతే ఉంటుందో అదే లెంత్ ఉంటుంది అనమాట, 2B యూనిట్స్. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్, A డాష్ ఈజ్ ఈక్వల్ టు 2A యూనిట్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, ఫామ్ 2కి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏదైతే ఉందో అదే లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఫామ్ 4 కూడా, అంటే దట్ ఈక్వల్ టు 2A²/B యూనిట్స్. సో ఈ ఫామ్ 4కి సంబంధించినటువంటి 8 పాయింట్స్ మనం కంప్లీట్ చేస్తాం. చక్కగా మీరు ఏం చేస్తారంటే కనుక డయాగ్రామ్ డ్రా చేసుకుని, ఇదిగో దీన్ని ట్రాన్స్లేషన్ చేసాం ఇక్కడికి, డయాగ్రామ్ డ్రా చేసుకుని 8 పాయింట్స్ కూడా చక్కగా డయాగ్రామ్ చూస్తూ రాసుకోవాలన్నమాట. ఓకే, సో రైట్ ది నోట్స్, నీట్గా కాపీ చేయండి, కాపీ ఇట్. సో నీట్గా చూస్తూ మొత్తం పాయింట్స్ అన్నీ కూడా డయాగ్రామ్ వేసి చక్కగా ఆ 8 పాయింట్స్ కూడా రాయండి. తర్వాత ఇంకా రిమైనింగ్ 7 పాయింట్స్ మిగిలిపోయినాయి, ఆ పాయింట్స్ ఇక్కడ రాస్తాను నేను. రిమైనింగ్ పాయింట్స్ 9, 10, 11, 12, 13, 14, 15 పారామెట్రిక్ పాయింట్స్ మనకి పెద్దగా అవసరం లేదు కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఒమిట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్. దిస్ మేజర్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సెస్. ఎంత డిస్టెన్స్లో ప్యారల్గా ఉంది, హెచ్ యూనిట్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇలా డిస్టెన్స్ ఎంత అంటే కనుక ఎక్స్ కోఆర్డినేట్స్ అన్నమాట ఇది. ఓకే, ఇలా అయితే కనుక వై కోఆర్డినేట్స్ అన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సెస్ or x is equal to h units. Okay, equation of the minor axis is parallel to x axis, that means y is equal to k units. Next, equations of directrices.
ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. దీస్ టూ ఆర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ ప్లస్ కే యాడ్ చేస్తామన్నమాట. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, అక్కడ మనం y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ బి అని చెప్పుకున్నాం. అలాగే y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బిఏకి ఏం యాడ్ చేయాలి, కే. ఎందుకంటే y కోఆర్డినేట్ కాబట్టి కే యాడ్ చేయాలి, x కోఆర్డినేట్ అయితే హెచ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ కే. అక్కడ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి, ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ లేటరల్ రెక్టా, y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఈ ప్లస్ కే. ఎసెంట్రిసిటీ, ఫామ్ 2కి ఎసెంట్రిసిటీ ఏదైతే ఉందో ఫామ్ 4 కూడా ఎసెంట్రిసిటీ అదే, దట్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. సో దీస్ ఆర్ ది 14 పాయింట్స్ ఫర్ ది ఫామ్ 4. x minus h whole square by a square plus y minus k whole square by b square is equal to 1 where a less than b. ఓకే, 4 ఫామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫామ్ 1 ఫామ్ 2కి 15 పాయింట్స్ చెప్పుకున్నాం, ఫామ్ 3 ఫామ్ 4కి 14 పాయింట్స్ చెప్పుకున్నమాట. టోటల్గా ఎలిప్స్ యొక్క ఫుల్ స్ట్రక్చర్ మనం కంప్లీట్గా నేర్చుకుని అందులో మనకి 15 పాయింట్స్ మనం కంప్లీట్గా నేర్చుకున్నాం. అసలు యాక్చువల్గా 18 పాయింట్స్ ఉంటాయి. డిస్టెన్సెస్ బిట్వీన్ ఫోకై, డిస్టెన్సెస్ బిట్వీన్ వెర్టిసెస్, డిస్టెన్సెస్ బిట్వీన్ ప్రొజెక్షన్స్, అలాగా మనం 18 పాయింట్స్ కూడా చెప్పుకోవచ్చు. అవి మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ స్ట్రక్చర్ అంతా కూడా ఫుల్గా మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా అడిగినా సరే మీరు చేయగలుగుతారు అనమాట. ఈ నాలెడ్జ్ అందరికీ కూడా ఫస్ట్ ఉండాలి. డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎలిప్స్ గురించి పూర్తి అవగాహన అనమాట. ఫస్ట్ ఎలిప్స్లో సినాప్సిస్ పాయింట్స్ నేర్చుకోవాలి, తర్వాత డిఫరెంట్ ఫార్మ్స్ నేర్చుకోవాలి, దాని మీద ప్రాపర్టీస్ కానీ ఏమైనా ఉంటే కనుక వాటి గురించి నేర్చుకోవాలి. అప్పుడు ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయితే కనుక బాగుంటుంది. దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ద సమ్ ఆఫ్ ది ఫోకల్ డిస్టెన్సెస్ ఈజ్ కాన్స్టెంట్ ఆర్ 2a యూనిట్స్. ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, x స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. వాటికి ఫోకస్లు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. దట్ మీన్స్ ఫోకై. ద సమ్ ఆఫ్ ది ఫోకై వీ గెట్ 2a యూనిట్స్. దట్ మీన్స్ 2a ఈజ్ ది లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, దట్ ఈస్ కాన్స్టెంట్. అంటే ఒకసారి అలా అడుగుతాడు, ద సమ్ ఆఫ్ ది ఫోకై డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ ఆర్ 2a యూనిట్స్. ఓకే, అది నేను చెప్పబడుతాను. దట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్. అది ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా వచ్చినా సరే మనం ఉపయోగిస్తే కనుక ప్రాబ్లం కొంచెం సింపుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ సమ్ ఇంపార్టెంట్ రిజల్ట్. ఒక ఎలిప్స్లో ఒక పి అనే పాయింట్ పెరాబోలా మీద ఏదైనా ఒక పాయింట్ అయితే కనుక ఆ పాయింట్ నుంచి ఫోకస్లు 2 ఉన్నాయి మనకి, ఫోకై. ఆ ఫోకైల్కి ఫోకల్ డిస్టెన్స్ సమ్మేషన్ ఎంత అవుతుందంటే కనుక కాన్స్టెంట్. దట్ మీన్స్ కాన్స్టెంట్ అని చెప్పొచ్చు, లేదా లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అని కూడా చెప్పొచ్చు, లేదా 2a యూనిట్స్ అని చెప్పొచ్చు. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? ద రిజల్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇఫ్ px, y ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ది ఎలిప్స్ x స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్, whose foci are s and s dash, then sp plus sp dash is a constant. sp plus sp dash ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, లేదా 2a యూనిట్స్ ఉండొచ్చు, లేదా లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అనొచ్చు అనమాట. దీనికి ప్రూఫ్ చెప్తాను చూడండి. దీని ప్రూఫ్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చాలా చోట్ల ప్రాబ్లమ్స్లో అవి కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, ప్రూఫ్ ఏంటో చూడండి. ఫస్ట్ డ్రా ది డయాగ్రామ్. ఎలిప్స్ డయాగ్రామ్ డ్రా చేశాను. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. బై డిఫాల్ట్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ బి. సో ఈ ఎలిప్స్ మీద బై ది హైపోథిసిస్ px, y be any point on the parabola. So take this one. ఈ పొజిషన్ p ఏంటంటే వేరియబుల్ పాయింట్. నెక్స్ట్, ద foci of ellipse s, s dash. These are the foci of an ellipse. What is the s? ae, 0. What is s dash? Minus ae, 0. Join this one, sp and or ps and ps dash. Now we have to prove that sp plus s dash p, that means sp plus sp dash, sp plus s dash p. Okay, sp plus s dash p is a constant and prove చేయాలి. Now we have to prove that sp plus s dash p is a constant. అది మనం ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాలంటే కనుక నాకు ఇక్కడ sp డిస్టెన్స్ కావాలి, అలాగే s dash p డిస్టెన్స్ కావాలి, ps డిస్టెన్స్ ఆర్ ps డాష్ డిస్టెన్స్. ఇవి డిస్టెన్స్ని సమ్మేషన్ చేస్తే కనుక మనకి కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలన్నమాట. అవి ప్రూవ్ చేయడానికి ముందు మనకి ఫోకై ae, 0, s డాష్ మైనస్ ae, 0.
ఇవి మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇది సెంటర్. ఓకే, ఈ సిఎస్ వాల్యూలు ఈ వాల్యూస్ని మనం స్టార్టింగ్లో x² + y² + b² = 1 ప్రూవ్ చేసేటప్పుడు అక్కడ సిఎస్ సిజెడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ద పాయింట్ ఏ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్స్ SZ the point A divides the line segment SZ internally and A' externally. అలాగే A' పాయింట్లు SZ అనే లైన్ సెగ్మెంట్ని ఇంటర్నల్గానే ఎక్స్టర్నల్గానే డివైడ్ చేస్తాయని మనం చెప్పుకున్నప్పుడు అప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 రాసాం. అది మీరు ఫస్ట్ రిజల్ట్ స్టాండర్డ్ ఈక్వేషన్ ప్రూఫ్ ఇచ్చినప్పుడు చెప్తామన్నమాట. మనం అక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 అని పెట్టాం. ఆ 2 ఈక్వేషన్స్ మనం ఇక్కడ రాసామనుకోండి, వాటి నుంచే వస్తుంది అన్నమాట. అదేంటో చూద్దాం. ఓకే, ఈ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూలోని. ఈ రిజల్ట్ ప్రూవ్ చేయడానికి ఫస్ట్ డయాగ్రామ్ యొక్క స్ట్రక్చర్ని కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేయండి. వాడికి మనకి హైపోథసిస్లో ఏమి ఇచ్చాడు, ఫోకై ఈజ్ గివెన్ అండ్ Px, y బి ఎనీ లోకస్ పాయింట్ ఆన్ ది ఎలిప్స్ అన్నాడు. సో Px, y ఎలిప్స్ మీద తీసుకున్నాం. అయితే కనుక మనకి బై ద డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ SP/PM = E ఇది కదా, SP/PM = E. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, SP = E × PM. ఇప్పుడు మనం SP వాల్యూ PM వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ PM వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే SP వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అంటే SPని S'(P)ని యాడ్ చేస్తే కనుక కాన్స్టెంట్ ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి SP = E × PM. వాట్ ఈస్ PM? డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. PM అంటే కనుక దిస్ ఈస్ PM. ఓకే, దిస్ PM = LZ. దిస్ L ఈజ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ P. P యొక్క ప్రొజెక్షన్ ఏంటంటే కనుక L. అంటే ఈ LZ అన్న PM అన్న ఒకటే. సో PM కెన్ బి రిటన్ యాజ్ LZ. వీ అబ్జర్వ్ దట్ ఫ్రమ్ ది డయాగ్రామ్. వాట్ ఈజ్ LZ? LZ మీన్స్ ఈ LZ వాల్యూ అంటే ఏంటంటే కనుక CZలోంచి CL సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే CZ ఇక్కడ వరకు CL తీసేస్తే కనుక మీకు LZ వస్తుంది అనమాట. అంటే అదే రాసుకున్నాను అనమాట. LZ మీన్స్ CZ - CL. వాట్ ఈస్ CZ? CZ అంటే సెంటర్ నుంచి ప్రొజెక్షన్ డిస్టెన్స్. మనం ప్రూఫ్ చేసాం. CZ వాల్యూ ఎంత ఉంటుంది? ఇది ఆల్వేస్ A/E యూనిట్స్ అనమాట. అంటే CZ = A/E. రైట్, CZ = A/E. వాట్ ఈస్ CL? CL మీన్స్ X వాల్యూ, X కోఆర్డినేట్. అంటే Px, y బి ఎనీ పాయింట్ ఆన్ ది పారాబోలా. సో X మీన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి X కోఆర్డినేట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి Y కోఆర్డినేట్స్. దిస్ ఈజ్ X. Right, in place of CZ = A/E minus CL = X. Multiplying with E, we get E cancel A minus E × X, EX. This is equation number 1. అంటే SP వాల్యూ మనం తయారు చేస్తాం. నెక్స్ట్ S' P వాల్యూ తయారు చేయాలి. సేమ్ డిటో. ఫోకై ఈజ్ గివెన్ కాబట్టి బై ద డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ S' P బై PM'. మనం ఇక్కడ ఎలిప్స్ యొక్క డెఫినేషన్ ప్రకారం SP/PM = E ఎలాగైతే రాసుకున్నామో అదేవిధంగా S'/P/PM'. సేమ్ అదే డెఫినేషన్ అనమాట. ఓకే, 2 సార్లు అప్లై చేసాం. సో బై క్రాస్ మల్టిప్లికేషన్ S'/P ఇదే మనకు కావాలి. ఈ S'/Pని SPని యాడ్ చేయాలి. దట్ ఈక్వల్ బై క్రాస్ మల్టిప్లికేషన్ E × PM'. హియర్ వాట్ ఈస్ PM'? దిస్ ఈస్ PM. దిస్ PM = LZ'. So this PM' can be written as LZ'. What is LZ'? LZ' is equal to ఇదంతా కూడా ఏమవుతుంది? CL + CZ'. అంటే మనకి నౌన్ వాల్యూసే రాసుకోవాలి, అక్కడ అన్నౌన్ వాల్యూస్ రాసుకోకూడదు. మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి? CL వాల్యూ తెలుసు, నెక్స్ట్ CZ వాల్యూ తెలుసు. సో దిస్ LZ' can be written as CL + CZ'. That = CL + CZ'. Okay, we know that CL = X. What is CZ dash? The distance between C and projection A/E. So multiplying with E, EX plus E cancel A. This is equation number 2. So result is over. Adding 1 and 2, we get the result. What is 1? SP = A minus EX. That is 1. 2, S'/P = EX plus A. 1 plus 2 implies EX cancel అయిపోతుంది. So SP plus S'/P = 2A. Here 2A is the length of the major axis, that is constant. So SP plus S'/P = constant. Hence it is proved. ప్రూఫ్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఈ రిజల్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ప్రూవ్ చేసేటప్పుడు చక్కగా డయాగ్రామ్ ఫస్ట్ డ్రా చేసుకోవాలి. డయాగ్రామ్లో ఫోకై ఇచ్చాడు మనకి, ఇంకేమి ఇచ్చాడు? P పాయింట్ ఇచ్చాడు. మీరు ఎక్సెస్గా డ్రా చేయవలసింది ఏంటి? ఏ డ్రా చేయాలి? వెర్టిసెస్, ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. P పాయింట్కి ఈ డైరెక్టర్స్ మీద ప్రొజెక్షన్ ఏమో M,
యాక్సెస్ మీదేమో ప్రొజెక్షన్ ఎల్. అలాగే పీ డాష్ పీకి ప్రొజెక్షన్ ఎం డాష్. అలాగే ఈ పీ పాయింట్కి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ పీ పాయింట్కి ప్రొజెక్షన్ యాక్సెస్ మీద ఎల్, రెండింటికి కామన్ అనమాట అది. ఇవి కరెక్ట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక డయాగ్రామ్ నుంచి బై ది డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ, ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తారన్నమాట. పిఎం అంటే రాస్తారు, డయాగ్రామ్లో చూసుకుంటారు. పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎల్జెడ్. ఎల్జెడ్ అంటే వాల్యూ రాస్తారు మళ్ళీ సిజెడ్ మైనస్ సిఎల్ అని. సిజెడ్ మైనస్ సిఎల్, సిజెడ్ వాల్యూ తెలుసు ఏ బై ఈ, సిఎల్ వాల్యూ తెలుసు ఎక్స్ కోఆర్డినేట్. సో ఎస్పీ వాల్యూ వచ్చేసింది. అగైన్ బై ది డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ ఎస్ డాష్ పీ బై పిఎం డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ, క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ పిఎం డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎల్జెడ్ డాష్. దిస్ ఎల్జెడ్ డాష్ కెన్ బి రిటన్ యాజ్ ఎల్సి ప్లస్ సిజెడ్ డాష్. ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. 1+2 1 ఈక్వేషన్ వచ్చింది, 2 ఈక్వేషన్ వచ్చింది, 1+2 ఇంప్లైస్. అది నేను రాస్తాను చూడండి. ఓకే, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేయండి. 1+2 ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పీ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ వాల్యూ ఏ మైనస్ ఈఎక్స్ ప్లస్ ఎస్ డాష్ పీ వాల్యూ ఈఎక్స్ ప్లస్ ఏ. These two are plus quantity minus quantity cancel. A plus A 2A. Hence it is proved. So the sum of SP and S dash P is constant. Hence it is proved. So this is very most important result. Okay. In this దాంతోటి మనకి ఎలిప్స్కి సంబంధించినటువంటి 2 ఫార్మ్స్ కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎలిప్స్. ఎలిప్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే కనుక అక్కడతోటి పార్ట్ ఏ కంప్లీట్ అయిపోతుంది ఎలిప్స్. ఆ పార్ట్ ఏ అంతా కూడా డిప్లొమా హోల్డర్ అక్కడ వరకు ఎనఫ్. ఓకే, ఈ సెట్కి కానీ ఏ సెట్కి కానీ. అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకి పార్ట్ బి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ నేను ప్రాబ్లమ్స్ దీని మీద స్టార్ట్ చేసే ముందు మీరు 4 ఫార్మ్స్ ప్లస్ ఎలిప్స్ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్గా ఐడియా ఉంటేనే ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. ఆ ప్రాబ్లంలో హైపోథసిస్ చదివి వాట్ ఈజ్ గివెన్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఏం చేయాలనేది హైపోథసిస్ ముందు చక్కగా రాసుకోవాలి. వాట్ ఈస్ గివెన్, ఫోకా ఇచ్చాడా, లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ ఇచ్చాడా, ఎసెంట్రిసిటీ ఇచ్చాడా, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నది తెలియదు. మన 15 పాయింట్స్లో ఏమైనా మనం వాడు ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అయితే వాడు డేటాను బట్టి మనం కరెక్ట్గా చదివి ప్రాబ్లం డీల్ చేయడం అన్నమాట. అయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఎలిప్స్కి సంబంధించినటువంటి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మీరు చదవకుండా వాటిని గుర్తుపెట్టుకోకుండా మా ప్రాబ్లమ్స్లో దిగిపోయారు అనుకోండి, అప్పుడు మీరు వెనక్కి వెళ్ళి రిఫర్ చేసుకుంటూ ఫామ్ 2లో ఏముంది, ఎలిప్స్ ఎలా ఉంది, ఎసెంట్రిసిటీ ఎలా ఉంది, ఫామ్ 2లో ఎలా ఉంది, అక్కడ అన్నీ కూడా చూడకుండా మీరు ప్రాబ్లమ్ అటెంప్ట్ చేయగలిగేలా ఉండాలన్నమాట. ఆ డేటా అంతా కూడా మీ మైండ్లో మీకు సెటప్ అయిపోయి ఉండాలి. అప్పుడే మీరు ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి. ఓకే, నా వాట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లం. ఈ క్లాస్ నెంబర్ 12లో ఈ ఒక ప్రాబ్లం కంప్లీట్ చేసుకుని క్లాస్ని కంప్లీట్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ ది ఫస్ట్ ప్రాబ్లం? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ అన్ ఎలిప్స్ విత్ ఫోకస్ 1, - 1, ఎసెంట్రిసిటీ 2/3 అండ్ డైరెక్ట్రిక్స్ యాజ్ x + y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి, మనకి ఫోకస్ ఇచ్చాడు, ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే కనుక ఎసెంట్రిసిటీ వాల్యూ మీరు అబ్జర్వ్ చేయండి 2/3. దట్ మీన్స్ లైస్ బిట్వీన్ 0 and 1. పొరపాటున ఎప్పుడైనా సరే 3/2 అని పడింది అనుకోండి, అది హైపర్బోలిక్ ఎసెంట్రిసిటీ అన్నమాట. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అన్నప్పుడు ఎసెంట్రిసిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉండాలన్నమాట. ఒకవేళ అలా ఇస్తే కనుక ఫైండ్ ది ఎలిప్స్ అన్నాడు అనుకోండి, డేటా రాంగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ గివెన్? ఫోకస్. ఫోకస్ మీన్స్ ఫిక్స్డ్ పాయింట్. Focus that equal to 1, -1. Okay, what is eccentricity? The ratio of SP and PM. Okay, what is directrix? Fixed line. This is fixed line. Let us consider P x, y be any locus point on the plane. Okay, so this is P is a point, this is fixed line. Fixed line is x + y + 2 is equal to 0. Okay, to calculate first SP, that means the distance between S and P. So that equal to square root of x2 - x1 whole square plus y2 - y1 whole square. So SP is equal to x - 1 whole square plus y + 1 whole square. So distance calculate chesam. Next, what is PM? This is M. So the perpendicular distance from point P x, y to the line, that means directrix x + y + 2 is equal to 0. We know that the perpendicular distance from the point P x1 y1 to the line ax + by + c is equal to 0 is given by modulus ax1 + by1 + c by root of a square + b square. Here a is equal to 1, b is equal to 1, c is equal to 2. What is x1 y1? x1 y1 is equal to x, y. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి పిఎం వాల్యూ వచ్చేస్తుంది. బై ద డెఫినేషన్ ఆఫ్ ఎలిప్స్ ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. ఈజ్ గివెన్ 2/3. SP, distance between S and P. PM, the perpendicular distance from the point P to the line x + y + 2 is equal to 0. That equal to SP is equal to E into PM.
So SP means distance between S and P, that equal to x minus 1 whole square plus y plus 1 whole square is equal to E for 2 by 3 into modulus a x1 plus b y1 plus c by root of a square plus b square, that is distance from the point P to the line, perpendicular distance ఫార్ములా రాసాను అనమాట ఇక్కడ నేను P పాయింట్ నుంచి ఇక్కడ హియర్ A ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి లైన్తో కంపేర్ చేస్తే A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 1, C ఈజ్ ఈక్వల్ టు 2. x1 y1ని మనం ఎలా తీసుకోవాలంటే కనుక పాయింట్ లోకస్ పాయింట్ x, y కాబట్టి x1 y1 ఈజ్ ఈక్వల్ టు x, y. ఆల్ దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఫార్ములా దట్ ఈక్వల్ టు 2/3 ax1 x plus y plus 2 by root of 1 square plus 1 square. Okay, that equal to square root of x minus 1 whole square plus y plus 1 whole square. Okay, squaring on both sides by simplification we get an ellipse equation. అంటే మనకు ఫోకస్ ఇచ్చినప్పుడు, డైరెక్ట్రిక్స్ ఇచ్చినప్పుడు, ఎసెంట్రిసిటీ ఇచ్చినప్పుడు డెఫినేషన్ ద్వారా ప్రూవ్ చేయాలన్నమాట. అంటే డెఫినేషన్ అంటే ఎస్పీ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు ఈ. ఆ వాల్యూస్ అన్ని అందులో క్యాలిక్యులేట్ చేసి స్క్వేరింగ్ రూట్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ సింప్లిఫికేషన్ చేసి ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఆ ఫార్మేట్లో తీసుకురావాలన్నమాట. మళ్ళీ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్స్, ఎక్స్వై టర్మ్స్, ఎక్స్ టర్మ్స్, వై టర్మ్స్ కాన్స్టెంట్ ఆ ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. ఆ ఎల్ప్స్ ఈక్వేషన్ మనం ఫామ్ చేసినట్టు అవుతుంది. సో డేటాలో ఏమి ఇచ్చాడు మనకి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో జాగ్రత్తగా చూసుకోవాలి. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాబ్లం. ఈ సింప్లిఫికేషన్ అంతా నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డెఫినేషన్ ప్రకారం ఎస్పీ వాల్యూ, పిఎం వాల్యూ, ఈ వాల్యూ అన్నీ ఉన్నాయి కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే క్రాస్ ఎస్పీ అంటే ఇది, పిఎం అంటే ఇది. ఈ ఫార్ములా ఏబిసి లైన్ నుంచి వస్తే x1 y1 అంటే కనుక పీ పాయింట్ అన్నమాట, లోకస్ పాయింట్ x, y సబ్స్టిట్యూట్ చేసింది. ఈ 3ని సైడ్ తీసుకెళ్ళి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 3 ఇంటూ రూట్ ఆఫ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3ని స్క్వేరింగ్ చేస్తే 9, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇంకది ఇక్కడ ఇది ఉండదు, ఇంకది 2 స్క్వేర్ అంటే 4, x ప్లస్ y ప్లస్ 2 రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2. సో ఇందులో 2 టైమ్స్ ఇది. ఓకే, 2 ఇంటూ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4xy ప్లస్ 4y ప్లస్ 4x. దాన్ని 2 పెట్టి మల్టిప్లై చేయండి. a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ సింప్లిఫై చేశాను. 9 పెట్టి మల్టిప్లై చేశాను. 9x స్క్వేర్, 2x స్క్వేర్ ఇదే సైడ్ తీసుకొస్తే 7x స్క్వేర్, 9y స్క్వేర్ ఇక్కడ 2y స్క్వేర్ ఈ సైడ్ తీసుకొస్తే 7y స్క్వేర్. అలా సింప్లిఫై చేస్తే కనుక ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఈజ్ 7x స్క్వేర్ ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 4xy మైనస్ 26x ప్లస్ 10y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ది రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ అకార్డింగ్ టు ది గివెన్ హైపోథసిస్. అది ఇచ్చిన హైపోథసిస్ ప్రకారం మనం ఎలిప్స్ ఈక్వేషన్ డెరైవ్ చేసాం. సో ఇన్ దిస్ క్లాస్ 2 ఇంపార్టెంట్ ఫార్మ్స్, ఫార్మ్ నెంబర్ 3 అండ్ ఫార్మ్ నెంబర్ 4 అండ్ ఆల్సో ఇంపార్టెంట్ రిజల్ట్. అంటే టోటల్గా 2 ఫార్మ్స్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం, ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ డిస్కస్ చేసుకున్నాం, ఒక ప్రాబ్లం డిస్కస్ చేసుకున్నాం. టోటల్గా ఈ క్లాస్లోకి ఇవి సరిపోతున్నాయి. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ నెక్స్ట్ క్లాస్లో ఎలిప్స్ మీద మరికొన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.